शीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। आंजनेय महाबाहो हरिराज हरिप्रिया त्वं मां निरीक्ष शीघ्रं मे सत्कार्यं सफलं कुरु। मर्कटेश महोत्साह सर्वशोक विनाशन शत्रून् संहर मां रक्ष श्रियंदावय मे प्रभु। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విజయనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం 6:03 సూర్యాస్తమయం 6:36. తిథి చతుర్దశి ఉదయం 10:22 వరకు. నక్షత్రం శ్రవణం మధ్యాహ్నం 1:40 వరకు. వర్జం సాయంకాలం 5:18 నుంచి 6:45 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:33 నుంచి 9:24 వరకు. మరల రాత్రి 11:10 నుంచి 11:56 వరకు. అమృతకాలం రాత్రి 2 గంటల నుంచి 3:27 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. నేటి విశేషం ఋగ్వేదము, యజుర్వేదము, అథర్వణ వేదము అధ్యయనం చేసేటువంటి వారికి ఉపాకర్మ చేస్తూ ఉంటారు. ఈ ఉపాకర్మకు ప్రత్యామ్నాయంగా తరువాత అంటే ఉపాకర్మ అయిపోయిన తరువాత రోజుల్లో కూడా జందెములు వేసుకుంటూ ఉంటారు. అందుకనే దీనికి జందెముల పూర్ణిమ అనేటువంటిది లోక వ్యవహారం. అదేవిధంగా మంగళగౌరీ వ్రతం కూడా చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా రక్షాబంధం అనే పేరుతో ఒక వ్రత విధానాన్ని కూడా ఆచరిస్తూ ఉంటారు. ఇది పూర్ణిమ తిథి కాబట్టి మనం స్నానాధికానికి ఈ రోజును వాడకూడదు. ఎందువల్లంటే ఉదయకాలమందు పూర్ణిమ లేదు కాబట్టి స్నానాధికానికి రేపటి రోజున ఉపయోగించుకోవాలి. మిగిలిన వ్రతాధికానికన్నిటికీ ఈరోజు ఉపయోగించుకోవాలి. రాత్రిగల పూర్ణిమ కావడం వలన రాత్రి చంద్రునికి చేసేటువంటి పూజాధికానికి కూడా, అలాగే 33 పూర్ణిమల నోము మొదలైనటువంటి వాటికి కూడా ఈ రోజునే వాడుకోవాలి. నేటి ఆణిముత్యాలు. ధనమునకు దానం, భోగం, నాశనం అనే 3 గతులున్నాయి. దాన భోగాలకు వాడని సంపదకు నాశనమే దారి. భయం మనిషికి ఒంటరితనాన్ని ఇస్తుంది. కారణం తెలుసుకోగలిగితే భయమే ఒంటరిదవుతుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. గౌరీదేవి అర్చన సర్వ విధాలా కూడా శ్రేయోదాయకమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది. మంగళ గౌరీదేవిని ఆరాధన చేసినట్లయితే సౌభాగ్య సిద్ధి కలుగుతుంది. మంగళవారం నాడు మొదటి మంగళవారం వీలుపడని వాళ్ళు రెండవ మంగళవారం నాడు కూడా గౌరీదేవిని పూజ చేసుకోవచ్చు. ఈ గౌరీదేవి యొక్క మహిమ ఎంత గొప్పదంటే కొత్తగా పెళ్ళైన దంపతులే కాకుండా పెళ్లి రోజండి గౌరీదేవిని ఆరాధన చేసిన తరువాతనే పెళ్లిపీటల మీదకి వస్తుంది కన్య. అక్కడ గౌరీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు ఉండి తీరాలి. కారణం ఏంటంటే ఈమె వివాహ భాగ్యానికి నాంది వాక్యం పలుకుతుంది. సౌభాగ్య చిహ్నం ఆ తల్లి. అందుకే పెండ్లి కావలసిన వారు ఎవరైనా సరే హే గౌరీ శంకరార్ధాంగి
యథాత్వం శంకరప్రియ కళ్యాణకాంతకాంతాం సుదుర్లభాం అనేటువంటి మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే తప్పనిసరిగా వివాహం కావలసిన వారికి వివాహం అయి తీరుతుందని శాస్త్రం. అంటే ఆ తల్లినే కోరుకుంటున్నాం, నాకు త్వరగా వివాహం అయ్యేటట్టుగా అనుగ్రహించవలసింది అని. సాక్షాత్తు రుక్మిణీదేవి కూడాను ఆ పరమేశ్వరిని ప్రార్థన చేసినటువంటి విషయం రుక్మిణీ కళ్యాణ రీత్యా మనం అర్థం చేసుకోవాలి. అందుచేత ఈమె సర్వమంగళ స్వరూపంతో విరాజిల్లుతూ ఉంటుంది. అందుకే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబకేం దేవీం గౌరీదేవి నమోస్తుతే అన్నారు. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే. ఆ తల్లి సర్వశక్తి సమన్వితురాలు, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపం ఆ తల్లి. ఆమె స్త్రీలకు అర్ధాంగి అనేటువంటి అర్థాన్ని ఇవ్వటానికి సహకరించినటువంటి చక్కని తల్లి. ఎందుచేతనంటే పరమేశ్వరుని శరీరంలో అర్ధభాగం తీసుకుంది, ఆ పరమేశ్వరుడు అనుగ్రహాన్ని ఇచ్చాడు ఆమెకు. అందుచేత అప్పటి నుంచి కూడా మహిళలందరూ కూడా అర్ధాంగి అని చెప్పేసి పిలువబడుతున్నారు. అందుచేత శివాణి అని చెప్పేసి కూడా ఆ తల్లిని ప్రార్థన చేస్తాం. ఆ తల్లిని ఏ పేరును పిలిచినా కూడా పలుకుతుందిట. గిరిజ, హైమవతి, ఉమా, గిరిసుత, క్లింకారిణి, ఎద్రిజ, పరమ, పావని, పార్వతి, త్రినైనా, పర్ణ, పరా, శైలజ, ఏ పేరున పిలిచినన్ పలుకుమా మా బోంట్లతో శంకరి అన్నారు. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. పుడమిన్ నింగి రసాతలంబు త్రుటిలో పొందన్ సమర్థుండవీవు అడుగుల్ మూడిట గొల్చి నిల్చితివి బ్రహ్మాండంబు నిండన్ నరుండడుగన్ వామనుడవును స్వల్ప సుఖ లిప్సాసక్తి నేమూలనో పడి కాలంబును పుచ్చు చిత్రమిది దేవా గోపికా వల్లభ. ఓ గోపికా వల్లభ, ఓ శ్రీకృష్ణమూర్తి, పుడమిన్ నింగి రసాతలంబు త్రుటిలో పొందన్ సమర్థుండవు. నువ్వు ఏకకాలంలో ఒక్క క్షణంలో ఇటు భూమిని అటు ఆకాశాన్ని పాతాళాన్ని కూడా ఆక్రమించేటువంటి సామర్థ్యం ఉన్నవాడవయ్యా. ఒక్క క్షణంలో 3 అడుగులు అడిగి ఆ బలిచక్రవర్తిని ముల్లోకాలను ఆక్రమించుకున్నటువంటి సామర్థ్యం నీది. అదే మానవుల విషయంలో అయితే నరుండడుగన్ వామనుడవును, ఎవరినైనా ఏదైనా సహాయం అడిగితే కుచించుకుపోవలసి వస్తుంది. ఎంతటి గొప్పవాడైనా సరే తగ్గిపోవలసి వస్తుందయ్యా మానవుల్లో. అయితే నువ్వా 3 అడుగులు అడిగి ముల్లోకాల్లోనూ వ్యాపించావు. కానీ నరుడి విషయంలోకి వచ్చేసరికి ఎవరినైనా అడిగితే తగ్గిపోవలసి వస్తుంది. స్వల్ప సుఖ లిప్సాసక్తి ఏ మూలనో పడి కాలంబును పుచ్చు చిత్రమది దేవా గోపికా వల్లభ. చాలా స్వల్పమైనదే అడగగలడు ఎవరినైనా అడిగినా కూడా. నీలాగా 3 అడుగులు అడిగి ముల్లోకాలు వ్యాపించనూ లేడు, అంతటి దాత లేడు. ఇచ్చినా దాన్ని అందుకుని దాన్ని తన సొంతం చేసుకునేటువంటి సామర్థ్యము ఇక్కడ ఎవడికీ లేదు. అంతటి దాత ఎవడూ లేడు. చిన్న చిన్న సుఖాల కోసం చిన్ని సహాయాలు అడిగి తగ్గిపోతూ ఏమూలనో పడి ఈ నరుడు కుచించుకుపోతూ బ్రతకవలసి వస్తుందయ్యా ఎవరినైనా అడిగితే. కానీ నువ్వు మాత్రం అడిగి ముల్లోకాలను ఆక్రమించుకుని నువ్వు నీ సామర్థ్యాన్ని చూపించావు అలా అంటూ విష్ణుమూర్తి యొక్క వామనావతారాన్ని ప్రశంసిస్తూ, ఎవరినైనా అడిగినట్లయితే మనిషి తగ్గిపోవలసి వస్తుంది, కానీ భగవంతుణ్ణి అడిగినట్లయితే పెరుగుతాడే తప్ప తగ్గడు. భగవంతుణ్ణి అడగటంలో చిన్నతనం లేదు ఎంతటి వాడికైనా కూడా. సాటి వ్యక్తిని అడగటంలో చిన్నతనంగా భావించవచ్చు. కనుక
మీరు ఎవరినైనా అడిగితే ఆ పరమాత్మనే అడగండి, ఆ శ్రీకృష్ణ పరమాత్మనే అని మనకు సూచన చేస్తూ చక్కని తెలుగు పలుకుబడులతో, చక్కని కవితాధారతో, భక్తితో, ఆర్తితో గొప్ప శతకాన్ని మనకు అందించిన శ్రీ లక్ష్మణమూర్తి గారి గోపికా వల్లభ శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. కృష్ణం వందే జగద్గురుం. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానెని పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానెని పాదము. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. తిరుమలపై భక్తి అంటే వెంకటేశ్వరునిపై భక్తి. వెంకటేశ్వర క్షేత్రమనందు భక్తి అనగా స్వామిపై ఉన్న భక్తియే. అందుకే స్వామి క్షేత్రంలో తిరుగాడడం అనే భక్తి యోగాన్ని మించిన యోగం లేదు అని సర్వోపాయముల జగతి నాకితడే అని ప్రతిపాదన చేసిన కీర్తన చెప్పుకున్నాం. సరిగ్గా ఇలాంటి భావం రామానుజాచార్యుల వారి యొక్క దివ్య శ్లోకంలో మనకు కనిపిస్తున్నది. అఖిల భువన జన్మస్థేమ భంగాది లీలే వితత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తి రూప. ఇక్కడ గొప్ప ఆకాంక్ష ఉన్నది. అదేమిటి అంటే, నా బుద్ధి భక్తి రూపముగా వెంకటేశ్వరుని యందు ఉండుగాక. పరస్మిన్ సేముషీ భక్తి రూప, పరతత్వమైన వెంకటేశ్వరుని యందు భక్తి రూపమైన నా బుద్ధి ఉండుగాక. అంటే అర్థం ఏంటి? నా బుద్ధి భక్తితో స్వామిని ఆశ్రయించుగాక. ఎవరా స్వామి? వెంకటేశ్వరుడు. ఆ వెంకటేశ్వరుడు ఎటువంటి వాడు? అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే. గొప్ప విషయాన్ని చూపిస్తున్నారు ఇక్కడ. ఈ సకల భువనముల యొక్క జన్మ స్థేమ భంగాది లీలే అంటే సృష్టి స్థితి లయలు అనే లీలలు చేస్తున్నటువంటి నారాయణుడు ఈ వెంకటేశ్వరుడు. వితత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే, సకల ప్రాణుల్ని రక్షించడమే దీక్ష కలిగినటువంటి వాడు. శృతి శిరసి విదీప్తే, శృతి శిరస్సు అంటే ఉపనిషత్తులు. ఉపనిషత్తులు యందు ప్రతిపాదింపబడే పరతత్వ స్వరూపుడితడు. అలాంటి పరబ్రహ్మయైన శ్రీనివాసుని యందు బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషి భక్తి రూప, భక్తి రూపమైన నా బుద్ధి ప్రవర్తించుగాక అని చెప్తారు. అదే భావం అన్నమయ్య వెంకటపది యందు ప్రదర్శిస్తున్నాడు. అయితే ఈ భక్తికి మించిన ఉపాయం లేదని గొప్ప కీర్తన మరొకటి అందిస్తున్నాడు అన్నమయ్య. ఏవీ ఉపాయాలు కావు ఎక్కువ భక్తే కాని దావతి బడక ఇది దక్కితే సులభము. ఏవీనుపాయాలు కావు. భగవంతుడిని సాధించాలన్నా, జీవన పరమార్థాన్ని పొందాలంటే ఇంకే ఉపాయాలు లాభం లేదు. భక్తే కాని, పైతే ఎటువంటి భక్తి? ఎక్కువ భక్తే కాని అన్నారు ఇక్కడ. అంటే పరాభక్తి, పరాకాష్ఠకు చెందిన భక్తి. ఆ భక్తియే గొప్ప ఉపాయం. దావతి బడక ఇది దక్కితే సులభము అంటే లేనిపోని ప్రయాసలకు వెళ్ళకని. దావతి అంటే పనికిమాలిన ప్రయాసలు. ఇలాంటి ప్రయాసాలకు వెళ్లకుండా ఇది దక్కితే సులభము. దావతి బడక, ప్రయాసాలకు పోకుండా ఈ భక్తి అనేది మనం లభింపజేసుకుంటే భగవంతుడు సులభంగా లభిస్తున్నాడు. భగవత్ ప్రాప్తి భక్తి వల్ల సులభంగా లభిస్తున్నది. ఆ భక్తిని సంపాదించుకోవాలి. ఆ భక్తిని సంపాదించడం విడిచిపెట్టి ఇంకేవైనా ప్రయత్నాలు చేస్తే అవి వృధా ప్రయాసలే. ఎందుకంటే రకరకాల సాధనలు చెప్తూ ఉంటారు శాస్త్రములందు. అయితే అవన్నీ గొప్పవే కానీ కొంచెం ఎక్కువ ప్రయాసలతో కూడినవి. ఒకటి యోగ మార్గం. యోగ మార్గంలో ప్రాణాయామాన్ని సాధించడం, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నియంత్రించడం చెప్తారు. భక్తిని పక్కన పెట్టి ఎన్ని యోగాలు చేసినా లాభం ఏముందండి అంటున్నాడు ఇక్కడ అన్నమయ్య. ముంటిపై సుఖమందుట ముక్కున నూరుపు వట్టి దంట వాయువు గెలువ తలచేయదల్లా వెంటిక వట్టుకుపోయి వెసగొండ వాకుట వెంట కర్మ మార్గమున విష్ణుని సాధించుట. భగవంతుని పొందాలంటే యోగ మార్గంలో వెళ్ళాలని కొందరు అంటూ ఉంటారు. దానికోసం నానా యాతనలు పడుతూ ప్రాణాయామాలు చేస్తూ ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఆ యోగ మార్గాల్లో సుఖపడాలని ప్రయత్నించిన ఎలాంటిదంటే ముళ్ళపై పడుకుని సుఖంగా ఉంది అనుకోవడం లాంటిది అన్నాడు. ముళ్ళపై పడుకుంటే అదేం సుఖమా? ముళ్ళపై నిద్ర ఎంత సుఖమో ముక్కున నూరుపు బట్టి దంట వాయువు గెలువ దలచేయదల్లా. ఆ వాయు మార్గ నిరోధంతో తరించాలనుకోవడం కూడా అలాంటి సుఖమే.
వెంటిక పట్టుకుపోయి వెసగొండ వాకుట. ఒక పెద్ద కొండని ప్రాకడానికై వెంట్రుక పట్టుకుపోయినట్లుగా ఉంటుందయ్యా కర్మ మార్గంలో వెళ్ళడం అన్నారు. అంటే యోగ మార్గంలో వెళ్ళడం ముళ్ళపై పడుకోవడం లాంటిది, కర్మ మార్గంలో వెళ్ళడం వెంట్రుక పట్టుకుని కొండని ఎగబ్రాకడం లాంటిది అని చెప్తున్నాడు. ఎందుకంటే వెంట్రుక పట్టుకుంటే కొండని ఎగబాకడం. అదేవిధంగా కర్మ మార్గంలో భగవంతుడిని సాధించడం అంటే అది మహా కష్టమైనది, అది కూడా సాధ్యం కానిది. ఏనుగుతో పెనగుట ఇలా నిరాహారి అయి కానని పంచేంద్రియాల గట్టబోవుట, నానించి ఇనప గుగ్గిళ్ళు నమలుట, బలిమిని ధ్యానించి మనసు బట్టి దైవము సాధించుట. కొందరు అంటారు ఆహారాదుల్ని విసర్జించి ఉపవాసాలు చేసి భగవంతుడిని సాధిద్దామని. కానీ ఉపవాసాలు మొదలైన వాటికి భగవంతుడు దొరకడు. అలాంటి నిరాహారంతో ఇంద్రియాలని నిగ్రహించి భగవంతుడిని సాధించాలనేది ఎలాంటిదంటే ఏనుగుతో పెనగుట, ఏనుగుతో యుద్ధం చేయడం లాంటిది అన్నాడు. ఏనుగుతో యుద్ధం చేయడం అంత తేలిక కాదు, దాని మహాశరీర బలాన్ని ఎదుర్కొనలేము. అదేవిధంగా ఆహారాదులు విసర్జించి ఇంద్రియాలను నిగ్రహించడం కూడా అలాంటి కష్టమే. ఆనించి ఇనుప గుగ్గిళ్ళు నమలుట, బలమిని ధ్యానించి మనసు బట్టి దైవము సాధించుట. మరికొందరు చెప్తారు ధ్యాన మార్గంలోకి వెళ్ళాలి అని. చెప్పడం సులభమే, కానీ ధ్యానంలో మనసు నిలబెట్టడం అంత తేలిక కాదు. కానీ మనస్సును అలా నిగ్రహించి ధ్యానంలో పెట్టడం అలాంటిది అంటే ఇనుప గుగ్గిళ్ళు నమడడం లాంటిది అన్నాడు. ఇనుప గుగ్గిళ్ళు నమలడం ఎంత కష్టమో ధ్యాన మార్గంలో వెళ్ళడం అంతే కష్టము. ఒక్కొక్క మార్గంలో ఉన్న కష్టాన్ని చెప్తున్నాడు ఇక్కడ. యోగ మార్గము, కర్మ మార్గము, తపో మార్గము, అటుపై ధ్యాన మార్గము, ఇవన్నీ అత్యంత క్లిష్టమైనవి. ఇక అనేక పుస్తకాలన్నీ చదువుతుంటారు కొంతమంది, దాంతోనే ఆయువైపోతుంటాయి. రకరకాల శాస్త్ర గ్రంథాలన్నీ చదువుతూ ఎలాగ భగవంతుడిని సాధించడం లేదా మార్గములు ఏమిటి అని అదే పనిగా పట్టుకుంటూ పుస్తకాలు చదువుతుంటారు. వాటితో ఏం ప్రయోజనం అంటున్నాడు ఇక్కడ. అంటే శాస్త్ర విచారణల వల్ల ప్రయోజనం లేదు అని తర్వాత చెప్తున్నాడు. దప్పికి నండమావులు తాగ దగ్గరబోవుట, తప్పు చదువులలో తత్వము నించుట. ఇక్కడ తప్పు చదువులని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే భగవత్తత్వం ప్రతిపాదించని చదువులన్నీ తప్పు చదువులే. ఈ మాట మహానుభావుడు ప్రహ్లాదుడు చెప్పాడు. కుంభినీధవు చెప్పెడు గురుడు గురుడు తండ్రి హరిజేరుమని ఎడి తండ్రి తండ్రి అని చెప్పినట్లుగా భగవంతుడిని చెప్పేదే విద్య, మిగిలినవన్నీ తప్పు చదువులే. కనుక రకరకాల పుస్తకాలన్నీ చదివి తత్వము తెలుసుకోవడానికి ప్రయత్నించడం ఎలాంటిది అంటే దాహంతో ఉన్నవాడు ఎండమావులు వెంట వెళ్ళడం లాంటిది అన్నాడు. ఎండమావులు కనిపిస్తున్నాయి కదా అని వెళుతుంటే దాహం తీరుతుందా? అందుకు దప్పికి ఎండమావులు తాగ దగ్గరబోవుట, తప్పు చదువులలో తత్వము నించుట. పైగా మరికొంతమంది అసలు ఆ భగవతత్వం తర్వాత ఈ లోపల వీడు బాగు చేస్తాడేమో వాడు బాగు చేస్తాడేమో అని నానా రకాలుగా వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ చిల్లర దైవాల చుట్టూ తిరగడం ఎలాంటిది అంటే పిప్పి చవి అడుగుట, పెక్కు దైవాల గొలిచి కప్పిన శ్రీ వెంకటేశు కరుణ సాధించుట. ఇక్కడ ఈ చరణం విన్నప్పుడు ఇతర దేవతలు నిందించారని మాత్రం అనడానికి లేదు. ఇక్కడ పరమేశ్వర భావంతో ఒక ఈశ్వరుణ్ణి పరమాత్మను మనం ఆరాధించాలి. ఒక్కొక్కరు వారి వారి అభిష్టదైవాన్ని ఈశ్వర భావంతో ఆరాధించవచ్చు. అంతేగాని నిలకడ లేకుండా అనేకముల చుట్టూ తిరగడం కాదు. రకరకాల దేవుళ్ళ చుట్టూ తిరుగుతూ పైగా దేవుళ్ళు అనుకునే భ్రాంతి చుట్టూ మరికొంతమంది చుట్టూ తిరుగుతూ కొంతమంది ఆయుష్ను వృధా చేసుకుంటూ ఉంటారు. అలాగని సకల దేవతలను ఆరాధించడం తప్పేమీ కాదు. కానీ ఆ దేవతలందరిని ఆరాధించుతున్న పరమేశ్వర భావన ఒకటి ఉండాలి. అది చెప్పడం ఇందులో ఉన్నటువంటి భావం. అంతేగాని ఒక్కొక్క కోరిక కోసం ఒక్కొక్క దేవుణ్ణి పట్టుకుంటూ తిరుగుతూ ఉంటే ఎప్పటికి పరతత్వం తెలుసుకుంటాం? అచంచలమైన ఏకనిష్టతో కూడిన భక్తి ఉండాలి అని ప్రతిపాదన చేస్తూ ఇటు యోగ మార్గముల కంటే, కర్మ మార్గము కంటే, తపో మార్గము కంటే, ధ్యాన మార్గము కంటే, విచారణా మార్గముల కంటే గొప్పది భక్తి మార్గము. అందుకు భగవద్భక్తి చేతనే చిత్తశుద్ధి, జ్ఞానము ఇవన్నీ ఎరుకుపడతాయి. అంతేగాని పుస్తకాలు పట్టుకుని అందులో మాటలన్నీ వాదించుతూ ఆ వాదాలు, సిద్ధాంతాలు, రాద్ధాంతాలు చేస్తుంటే ఆయువు తరిగిపోతుందంతే తప్ప ఇంకా లాభం ఉంది. అందుకే భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢపతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షదు డుక్రున్ కరణే అని చెప్పారు అక్కడ శంకర భగవత్పాదుల వారు. డుక్రున్ కరణే అంటే వ్యాకరణ సూత్రాలు పట్టుకుని శాస్త్రాలు మధిస్తే లభిస్తుందా? భక్తితో భగవంతుడిని ఆశ్రయించు, నువ్వు పరతత్వాన్ని పొందుతావు. అదొక భావం. డుక్రున్ కరణే అంటే కర్మ మార్గపు అహంకారాలను విడిచిపెట్టు, పరమాత్మను ఆశ్రయించు అని ఉపదేశించారు అక్కడ భగవత్పాదుల వారు. అదే భావం ఇక్కడ. ఏవీనుపాయాలు కావు ఎక్కువ భక్తే కానీ దావతి బడక ఇది దక్కితే సులభము అని ప్రతిపాదన చేశారు. అందుకు భక్తి మార్గంలో ఉన్న సౌలభ్యం ఇది విశేషం. అందుకు భక్తి లేకుండా ఇవన్నీ చేసిన లాభమే ఉన్నది. అలాగని ఇతర మార్గాన్ని నిరసించారని కాదు, భక్తి యొక్క గొప్పతనాన్ని ప్రతిపాదించారు. భక్తితో ఇవన్నీ చేసుకుంటే ఇవి భక్తికి సహకరిస్తాయి. భక్తి మార్గంలో ధ్యానము,
భక్తి మార్గంలో సత్కర్మ, భక్తి మార్గంలో యోగము ఇవన్నీ ఉంటే ఇవి భక్తికి సహకరించి భక్తి వల్ల వీటన్నిటికి కూడా సార్థక్యం లభిస్తున్నది. అందుకు భక్తి కలిగి ఉంటే ఇవన్నీ సహకరిస్తాయి. ఇంకొకటి భక్తి గురించి చెప్తూ భక్తి గొప్ప లాభమని ఇక్కడ విషయం వివరిస్తున్నారు. ఈ కీర్తన అంతా లాభము లాభము అనే మాట వస్తుంది. అయితే లోకల్లో లాభం నష్టం రెండూ ఉంటూ ఉంటాయి. ఎంత లాభం కోసం వెతుకుతున్నా నష్టాలు వస్తూనే ఉంటాయి. అయితే భక్తి అనే లాభం ఒకటి పెట్టుకుంటే బ్రతుకులో నష్టమైన లాభమే అంటున్నారు. ఇది గొప్ప విషయం. అందుకు భక్తి అనేటువంటి లాభ వస్తువు మన దగ్గర ఉంటేట ఏది వచ్చినా ఏ నష్టం వచ్చినా లాభంగానే ఉంటుంది అని ప్రతిపాదన చేస్తున్నారు. ఇన్నిటా శ్రీహరి భక్తి ఇది లాభము, పన్నిన తపము చేత బడలుటే లాభము. శ్రీహరి భక్తి ఉంటే చాలున్నాడు. ఆ భక్తి ఉన్నప్పుడు మనం పడే క్లేశములు కూడా తపస్సులైపోతాయి. ఇది గొప్ప విషయం. అసలు తపస్సు అంటేనే క్లేశం, అంటే శరీరాన్ని కష్టపెట్టేదే తపస్సు. భక్తి అనేది ఉన్నప్పుడు ఎన్ని క్లేశములు కలిగినప్పటికి కూడా తపస్సుగానే ఉండి లాభం కలిగిస్తున్నది. ఇన్నిటా శ్రీహరి భక్తి ఇది లాభము, ఎనయ కర్మదేహము ఇది ఎన్ని పాట్లు వచ్చినా అనుభవించే తీరుచుట ఇది లాభము. అంటే భక్తి ఇచ్చే మానసిక పక్వత ఎలాంటిదో దీన్ని బట్టి తెలుస్తున్నది. ఇది కర్మదేహం, అంటే కర్మల వల్ల వచ్చిన దేహం. కర్మలు రెండు రకాలుగా ఉంటాయి, పాపపుణ్య కర్మలు. వాటి వల్ల దుఃఖము సుఖము రెండూ వస్తుంటాయి. అవి ఎంత వద్దున్నా అనుభవం వస్తూనే ఉంటాయి. ఆ అనుభవం అంతా కూడా లాభమే. భక్తి ఉన్నప్పుడు ఈ కర్మదేహము ఎన్ని పాట్లు వచ్చినా అనుభవించి తీరుచుట. దుఃఖం అనుభవిస్తున్నామంటే కర్మక్షయం అయిపోతుంది. ఈ కర్మక్షయం అయిపోతుంది కదా అని తృప్తిపడుతుంటాట భక్తుడు. కనుకనే భక్తి అనే లాభం ఉన్నప్పుడు ఈ కర్మదేహం ఎన్ని పాట్లు పడినప్పటికీ అనుభవించి తీరడమే లాభంగా భావిస్తాడు అని ప్రతిపాదన చేస్తున్నారు. ఇది భక్తి లాభం ఉంటే అన్నీ లాభమే అనే భావాన్ని అందిస్తున్న అన్నమయ్య భావనకు నమస్కారం చేస్తూ సర్వం శ్రీనివాసార్పణమస్తు. శ్రావణ పూర్ణిమ సందర్భంగా భద్రాచలంలో వేయించేసి ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ పుణ్యక్షేత్ర విశేషాలతో పాటు శ్రావణ పూర్ణిమ కర్తవ్యాలను తెలియజేసే హయగ్రీవ మహిమలను వివరించే ప్రత్యేక కార్యక్రమం మహాశ్రావణి ఆగస్టు 21 ఉదయం 6 గంటలకు ఆరాధనలో. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. యావద్విత్తోపార్జన సక్తః తావన్నిజ పరివారో రక్తః పశ్చాజ్జీవతి జర్జరదేహే వార్తాం కోపి న పృచ్ఛతి గేహే. మానవుడు ఎంతవరకు డబ్బు సంపాదించటంలో ఆసక్తి గలవాడై ఉంటాడో, ఎంతవరకు సంపాదిస్తుంటాడో అంతవరకే అతని పరివారం అంతా వెంటుంటారు. తర్వాత క్షీణించిపోయినటువంటి దేహం గలవాడిని అతని ఇంట్లో వాళ్ళు క్షేమ సమాచారాలు కనుక్కోరు కూడా. వాళ్ళు కనుక్కోరు. తక్షణం వాళ్ళు వృద్ధాశ్రమాన్ని చేర్చడానికి ప్రారంభం చేసుకుంటారు. కనీసం మాటలు కూడా ఆడరు. యుధిష్ఠిరుడు అంటుతాడు, ఇంద్రియ నిగ్రహం గలవాడు సర్వం స్వార్థం సమీహతే, ప్రపంచమంతా స్వార్థంతో నిండి ఉంది అన్నాడు. మనం చెప్పుకుంటున్నటువంటి శ్లోకానికి వాల్మీకి కథ సరి అయినటువంటి ఒక ఉదాహరణ. వాల్మీకి అసలు పేరు రత్నాకరుడు. శాప ప్రభావం వల్ల వెనుకటి జన్మ మరిచిపోయి సంస్కారహీనుడై ఒక దారి దోపిడి దొంగలాగా అడవుల్లో సంచరిస్తూ సంసారాన్ని పోషిస్తూ ఉండేవాడు. శాపం నుండి ముక్తిని పొందే సమయం దగ్గరైంది. సప్తఋషులు వచ్చి, రత్నాకరా, అందరినీ ఇలా దోచుకుంటూ హింసిస్తూ పాపాన్ని సంపాదించి సంసారాన్ని పోషిస్తున్నావు కదా, నీ భార్యా పిల్లలు నీవు సంపాదించిన డబ్బు తిండి సుఖం వీటిని మాత్రమే పంచుకుంటారా, నీ పాపాన్ని కూడా పంచుకుంటారా అని ప్రశ్నించారు. రత్నాకరుడు ఏమాత్రం ఆలోచించక పాపాన్ని కూడా పంచుకుంటారు అన్నాడు. సప్తర్షులు నవ్వి, నాయనా, నీకు లోకం తీరు తెలియలేదో, ఎవరు
ఎవరి కష్టాన్ని గాని పాపాన్ని గాని పంచుకోరయ్యా అని బోధించారు. రత్నాకరుడికి ఋషులకు వాదం జరిగింది బాగా. చివరికి రత్నాకరుడు చెప్పాడు, ఋషుల తృప్తి కోసం ఇంటికి వచ్చి తన భార్యా పిల్లల్ని పిలిచి, మీరు నా పాపం పంచుకుంటారు కదా అని దీనంగా అడిగాడు. అందుకు వారు చెప్పారు, నీ పాపాన్ని అనుభవించవలసింది మేము కాదు, నువ్వే అనుభవించాలి అని తేల్చి చెప్పేశారట. ఈ ఘట్టం రత్నాకరుడి జీవితాన్నే మార్చేసింది. రత్నాకరుడు అంతర్ముఖుడయ్యాడు. నారద మహర్షి రత్నాకరుడికి రామమంత్రాన్ని తిప్పి మరా అని ఉపదేశించాడు. రత్నాకరుడు మరా అనే మంత్రాన్ని ఎన్నో కోట్ల సార్లు జపించాడు. పుట్ట నుండి బయటకు వచ్చి వాల్మీకి అనే పేరుతో ఆది కావ్యమైనటువంటి రామాయణాన్ని రచించాడు. మన పురాణాల్లో ఇటువంటి కథలెన్నో మనకున్నాయి. ధనం సంపద శాశ్వతం కాదు, నేను నా అన్నది నిత్యం కాదు. నిరంతరము ఈ సత్యాన్ని మననం చేస్తూ దైవ చింతన చేస్తూ ఉండాలి. చాలామంది కవులు ఈ విషయాన్ని చెప్పారు. సుమతి శతకంలో సోదాహరణంగా చెప్పారు, ఎప్పుడు సంపద గలిగిన అప్పుడే బంధువులు వత్తు రది ఎట్లన్నన్ తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి. చెరువు నిండా నీళ్లున్నప్పుడు కప్పలు మొదలైనవన్నీ వచ్చి ఆ చెరువులో చేరినట్టు సంపదలున్నప్పుడు మాత్రమే బంధువులు ఇంటి నిండా చేరుతారట. అది ఆ కప్పలంతా ఎందుకు ఆ నీళ్లున్నాయని చెప్పేసి. ఒకవేళ ఆ చెరువు ఎండిపోయింది అనుకోండి, కప్పలు ఉండిన కప్పలు ఇంకొక దానికి వెళ్తే వేరే కప్పలు ఎందుకు వస్తాయి? అక్కడ బురదకి రావు. అందుకని మనకు సంపద ఉండేంత వరకు, మన పేరు ప్రతిష్టలు ఉండేంత వరకు మన చుట్టూ మనంతా పొగుడుతూ దైవమే అని అంటూ ఆ సంపదనంతా తినటానికి చుట్టూ పురుగుల్లాగా చీమల్లాగా కలకండ మీద చేరుకున్నట్టుగా చేరుకుంటాయి. అదంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తాయి? అక్కడ ఇంకా ఆశ్రయించరు, దాని మీద ఏముంది అని చెప్పేసి. అసలు జ్ఞాపకం కూడా చేసుకుంటారో లేదో, ఫలానా చోట కలకండ తిన్నామని. పురుగులు ఎక్కడ దాన్ని స్మరణ చేసుకుంటాయి, కప్పలు ఎక్కడ అనుకుంటాయి ఎండిపోయిన చెరువుని గురించి. అట్లా ఉంది మన కథ. ముసలాళ్ళని గురించి ఎవరు అనుకుంటారు? తొందరగా వాళ్ళను హాస్టల్కు చేర్చండి అంటారు. జై గురుదత్త.